ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30వ తేదీ జనవరి 2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, శుక్లపక్షము, ద్వాదశి మధ్యాహ్నం 11:09 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 3:27 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత గడియలు సాయంకాలం 6:17 నుంచి 7:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:52 నుంచి 1:37 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జ్యం మధ్యాహ్నం 1:10 నుంచి 2:38 వరకు, రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు, సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:07. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభం, ఆనందకరం, సోదర మైత్రి, కుటుంబపరమైన అభివృద్ధి, వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు, భాగస్వామి వ్యాపారత అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్ క్లబ్లో కూడా ధనం, ఆరోగ్య లాభం, ప్రయాణ లాభం, వివాహ యోగం, సంతాన యోగం, మంచి వివేకవంతమైన ఆలోచనలు, ఇచ్చిన ధనం తిరిగి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, వృత్తి ఉద్యోగాలు మంచి లాభాలు, విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు, రైతన్నలకి పూలు పలుకు కల్పించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభం, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశాలు, చాలా మంచి అనుకూలవంతమైనటువంటి వాతావరణంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు చాలా మంచి శుభయోగాలుగా ఉన్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వాక్చాతుర్యం, ఆనందయోగం, వస్తులాభం, శత్రునాశనం, కుటుంబ సౌఖ్యం, మిత్రలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధనం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి యోగం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కూడా మంచి లాభాలు, గృహలాభం, ధనలాభం, వాక్చాతుర్యం, వ్యాపార భాగస్వామితో లాభాలు, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యం, ఆనందకర జీవనం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, ప్రయాణ లాభాలు, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు. పట్టుదల, కార్యశీలత, ఆరోగ్య లాభం, ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సభ్యులతో సఖ్యత, దానివల్ల మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, గృహ లాభము, స్థల లాభము, బంధుమిత్రులతో అనుకూలత, వివాహాదర్చే తాంబూల లాభాలు, శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, అలాగే వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం,
అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, చాలా మంచి ప్రశాంతమైన జీవనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంటకి లాభవంతమైన స్థితి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రమాదంలో పడే అవకాశం. అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలుగా. బాలేది వాళ్ళ దుర్వార్త శ్రవణం, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, దుష్టుల సామర్థ్యము, అలాగే జుగుప్సాగరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, లేనిపోని అవరోధాలు, అపవాదులు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని ఇబ్బందులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాల వల్ల మీకు కాస్త గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఏమాత్రం బాలేదు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టము, అపవాదులు, అవమానాలు, రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, కుటుంబ పరంగా కూడా నష్టాలు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. వ్యాపార స్థలంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వంటింట్లో కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశం, ఈవెంట్ చేసే వారికి నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి ఇబ్బంది, ప్రభుత్వ ఉద్యోగస్తులకి నష్టం, విద్యార్థులకి కష్టకాలం. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోవడం వల్ల మీ ప్రయోజనం ఉంటుంది. తగిన పరిహారాలు చేసుకోండి. ఈ రాశి వారికి ఉదయం 7:26 నుంచి 9:17 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి లాభము, ఆనందయోగం, అదృష్టయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం, వ్యాపార పరంగా మంచి లాభం, భాగస్వామితో అనుకూలవంతమైన జీవనం, కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చును. అలాగే కుటుంబపరమైన సఖ్యత బాగుంటుంది. ఆస్తి పంపకాల లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటి లెవెల్ ధనయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, తప్పకుండా మీరు అనుకునే సాధిస్తారు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంటకి లాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, విద్యా ఉద్యోగ వ్యాపార, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, మంచి మాట తీరు, ఆరోగ్య లాభం, వస్తు లాభం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సోదరిమణులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కనబడుతున్నాయి. ధనకనక వస్తు వాహన ప్రాప్తి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతులకి, పూలు పలుకురాయలు పండించే వారికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో స్థిర నివాసం, వివాహ యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి లాభం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్య లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగాదులు లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం,
లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహలాభము, అలాగే స్థల వివాదాలు తొలగిపోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, మాతాపితల సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిదంటకి లాభాలు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల దృష్టికి చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనధాన్య నష్టం, రైతులకి నష్టమే, కార్మిక సోదరులకి ప్రమాదం. ఈ రైతులు పూలు పళ్ళు కూరలు పండించే వారి యొక్క వాహన ప్రమాదం వల్ల కానీ, లేదా పంట వల్ల కానీ, బ్రోకర్ల వల్ల కూడా మోసపోయే అవకాశాలు ఉంది. జాగ్రత్త. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బందికర వాతావరణం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టాలు. మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశాలు, సముద్రంలో వెళ్ళకండి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి కష్టకాలం, వచ్చినట్టే వచ్చి చేదారిపోయే అవకాశం. ముఖ్యంగా కళాకారులు విదేశాల్లో ప్రదర్శన అని చెప్పేసి అనవసరంగా వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఇబ్బంది, రాజకీయ రంగంలో ఇబ్బందులు, చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా విద్యా నష్టం, ఉద్యోగస్తులకి లంచగొండలుగా పట్టుబడడం, విదేశాలకు కూడా బలవంతంగా పంపించే అవకాశాలు, స్వదేశానికి తిరిగి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. జాగ్రత్త. లేనిపోని అనర్థాలకి దారితీసే అవకాశాలు. అలాగే జుగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీ ప్రమాదాన్ని, మీ ఉనికిని దెబ్బతీసే అవకాశాలు. లేనిపోని చికాకులు, భార్యాభర్తల మధ్య వివాదాలు, వివాహ సంబంధాల విచ్ఛిన్నమయ్యే అవకాశాలు. శత్రువుల బాధ ఎక్కువ ఉంటుంది, రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకంగా కనబడుతోంది. విద్య, ఉద్యోగ, వ్యాపార అనేక రకాల నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణం 3 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా బెల్లము, నల్ల నువ్వులు, మినుములు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 9:01 నుంచి 9:56 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:32 నుంచి 2:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పండగ చాలా మంచి అనుకూలం. ధనయోగాలు, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభాలు, కుటుంబ అనుకూలత, భార్యాభర్తల మైత్రి, పెద్దల అంగీకారంతో ప్రేసిపీలు ఒకటవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలతలు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడడం వల్ల విదేశాల ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన శుభజీవనం, విదేశాల్లో గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు, ఇచ్చిన ధనం తిరిగి రావడం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, అనుకూలమైనటువంటి మిత్రుల సౌఖ్యము, విదేశీయానము, విదేశాల్లో కూడా మంచి స్థిర నివాసాన్ని పొందుకోవడం. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభం బలంగా కనబడుతోంది. ప్రశాంతమైన వాతావరణం చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే. చాలా మంచి శుభయోగం, అదృష్ట యోగమే. ఏ పని అనుకున్నా పని మీకు సులువుగా పూర్తవుతుంది. విదేశీ ప్రయాణం వల్ల ధనలాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, మంచి ఉద్యోగ ప్రశాంతత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభాలు, వ్యాపార పరంగా మంచి లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి. ఈరోజంతా మీకు చాలా ప్రశాంతమైనటువంటి ఆనంద జీవనం. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారి ఫలితాలు పర్వాలేదు, చాలా మంచి శుభయోగాన్ని పొందుకుంటున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, స్వదేశంలో విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఇచ్చిన వస్తువులు, ధనము, వాహనము తిరిగి వచ్చే అవకాశం, పోగొట్టుకున్నటువంటి ప్రేమ అలాగే ఆప్యాయతల్ని మనుషుల్ని తిరిగి పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మత్స్యకారులకి మంచి సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకుల లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, ప్రశాంత జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవనం, అనేక రకాల ప్రశాంతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల దృష్టికి చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కొద్దిగా గండకాలం. అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, నాకే అన్ని తెలుసు అనుకోవడం, నమ్మకూడని వ్యక్తులను నమ్మడం, ధన నష్టాన్ని, మానవమాన్ని పోగొట్టుకోవడం, జుగుప్సకరం ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశాలు, లంచాలు పుచ్చుకోవడం కానీ, లేదా అధికమైనటువంటి స్ట్రెస్ వల్ల రాజీనామా చేయడం కానీ, లేదా రాజకీయ ప్రలోభాలకు లోనవ్వడం కానీ, ఇటువంటి వాటి వల్ల మీరు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, లేదా మీరు ఉద్యోగంలోంచి బయటకు ఫైర్ అవ్వచ్చు. ఏదేమైనా విద్యా నష్టం, ఉద్యోగ నష్టం ఎక్కువ కనబడుతుంది. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి, తీవ్ర నష్టాలు ఉంటాయి. అలాగే అనవసర ప్రయాణాలు, అనవసర వ్యక్తులతో పరిహాసపు సంభాషణ, మరకలతో చేసేటువంటి స్నేహితాలు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. కళాకారులకి చాలా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, వస్తువులు కోల్పోవడం, పోగొట్టుకోవడం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ, స్వర్ణాభరణాలు కానీ పోగొట్టుకునే అవకాశాలు, ఇలా అనేక రకమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య భంగం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు, మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశాలు, ప్రజలు, చేపల చెరువులకు ఇబ్బంది, రైతన్నలకి, పూలు పలుకులు పండించే నష్టం, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టదాయకమైన స్థితి, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. భగవద్గీత పారాయణం 9 నుంచి 14 అధ్యాయాలు చదవాల్సిందే. జన్మజాతకం చూయించండి. నల్ల నువ్వులు, బెల్లము, ఉప్పు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 7:50 నుంచి 9:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల దృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.